ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానాలు. మొదటి రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 వచన ప్రారంభము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా గ్రంథం యొక్క మొదటి భాగంలో 6వ అధ్యాయము కేంద్ర బిందువు వంటిది. తనను దీనుడిగా చేసిన ప్రభు యొక్క దర్శనం గురించి యెషయా ఇక్కడ చెప్తున్నాడు. అతడు ప్రభువును ఒక ఉన్నతమైన సింహాసనం పైన కూర్చొని ఉండుట, శరాపులనబడే ఒక దూతగణము ఆయనను ఆరాధించుట చూచెను. ప్రతి శరాపుకు 6 రెక్కలుండెను. 4 రెక్కలతో వారు తమ శరీరమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచుండిరి. అంటే వారు 4 రెక్కలతో దేవునిని ఆరాధించి 2 రెక్కలతో ఆయనను సేవించిరి. తండ్రి ఆరాధించే వారి కొరకు వెతుకుచున్నాడని యేసు సమరయ స్త్రీతో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను ఆరాధించి సేవించాలని ఆయన సాతాను శోధించినప్పుడు చెప్పాడు. సేవకు ముందు ఆరాధన ఉండాలని ఇక్కడ గమనించండి. అంతేకాకుండా మనము దేవుని సేవ చేసే దానికంటే ఎక్కువగా ఆయనను ఆరాధించాలి. మనము దేవునిని ఎంతగా ఆరాధిస్తామో ఆయన కొరకు మనము చేయి పరిచర్య అంత ప్రభావవంతంగా ఉంటుంది. ఆరాధన అంటే మనమేమై ఉన్నామో మరియు మనకున్నదంతయు పూర్తిగా దేవునికి సమర్పించడం మరియు క్రీస్తు పట్ల పూర్తి అంకిత భావంను కలిగి ఉండడం. ఆరాధన అంటే కృతజ్ఞత చెల్లించడము, స్తుతించడం మాత్రమే కాదు. ఆరాధనలో మనము దేవుని గొప్పతనాన్ని, పరిశుద్ధతను గుర్తిస్తాము. ఆయనను రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని అంగీకరిస్తాము. ఎప్పుడైనాను పాపము చేయని ఆ శరాపులు దేవుని వైపు చూడలేకపోయిరి. ఆయన ఎదుట వారు తమ ముఖములను కప్పుకొనిరి. దేవుని పరిశుద్ధత యొక్క సమీపింపరాని తేజస్సును గురించి ఇది మనకు నేర్పిస్తుంది. మనము దేవుని పరిశుద్ధతను తక్కువ చూపు చూడకూడదు. యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు ఆయన నీతి ద్వారా మనము ఆయన ఎదుటకు రావడానికి అనుమతించబడుట గొప్ప ఆధిక్యత. యెషయా ఇదంతయు చూచి లోతుగా ఒప్పింపబడెను. ఇప్పటి వరకు ఇతరులకు శ్రమ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అయ్యో నాకు శ్రమ అని చెబుతున్నాడు. అతడు ఇతరులపైన ప్రకటించిన శాపవచనాలలో ఏదీ తప్పు కాదు. కానీ అతడు దేవుని ప్రవక్తగా ఉండుటకు దేవుని ఎదుట ఏకాంతంగా ఉండి అతనిలో ఉన్న పాపంను చూడవలసిన అవసరత ఉండెను. మనము దేవుని మహిమను చూచినప్పుడు ఇదే జరుగుతుంది. మనము ఇతరులలో ఉన్న తప్పును చూడగలము మరియు ప్రభువు నడిపించినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడతాము. కానీ మొదట మన శరీరంలో ఉన్న పాపాన్ని మొదట చూస్తాము. పాపానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ప్రవక్త మరియు బోధకుడు మొదట తన శరీరంలో ఉన్న పాపంను చూడవలసిన అవసరత ఉంది. లేని ఎడల అతడు త్వరగా దిగజారిపోతాడు. అనేక మంది బోధకులు యెషయా వలె అయ్యో నాకు శ్రమ అని కానీ, పౌలు వలె అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా శరీరమందు మంచిదేదియో నివసింపదు అని కానీ మొరపెట్టరు. యెషయా ప్రత్యేకంగా తన సంభాషణ విషయంలో ఒప్పింపబడెను. ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని అతడు చెప్పాడు. అప్పుడు శరాపులలో ఒకరు బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని యెషయా పెదవులను వెంటనే శుద్ధీకరించెను. యెషయా ఒప్పుకొన్న పాపము వెంటనే క్షమించబడింది.
దూత ముట్టుకోలేని అగ్ని యెషయా పెదవులను ముట్టెను. ఏ దూత పొందలేని అభిషేకంను నరుడు దేవుని నుండి పొందగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరో సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరో సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా.